యోగి కూడా, ఒక అంతర్ముఖత చెందినటువంటి సాధకుడు కూడా తనలో తాను ఆత్మతృప్తిని పొందుతూ ఎలా ఉంటాడంటే ప్రపంచాన్ని చూస్తాడు, ప్రపంచంలో ఉండే వాటన్నిటిని చక్కగా అర్థం చేసుకుంటాడు, అన్నిటినీ చూస్తూ ఉంటాడు. సంపూర్ణం జగదేవనందనవనం సర్వేపి కల్పద్రుమాహ అంటారన్నమాట భర్తృహరి, చాలా అద్భుతంగా అంటాడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తించవలసింది, ఒక వ్యక్తి అంతర్ముఖత చెందినటువంటి సాధకుడు ఎవరైతే ఉంటారో ఆ సహస్రారం నుండి జాలువారి అమృతాన్ని పొందుతూ ఆనందంగా ఉంటాడు, సంతృప్తిగా ఉంటాడు, పరిపూర్ణమైనటువంటి తృప్తితో ఉంటాడు. వాడికి బయట నుంచి వచ్చేటువంటిది ఇంద్రియాల ద్వారా లభించేవి ఏవైనా ఉంటే అవన్నీ ఆస్వాదిస్తాడు, కానీ అవే పరమావధిగా భావించడు. కాబట్టి ఇక్కడ మనకు శాస్త్రం అంటుంది, ఆ రకంగా కుండలిని రహస్యాన్ని మనకు అమ్మవారి మంత్రాల్లో చెప్పారు. ఈ మనకు బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణుగ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని చెబుతూ సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఇక్కడ అక్కడి నుంచి ఒక్కొక్కటి ఈ మంత్రం ఎలా సాగుతుందని అంటే, లలితలో భా అనే అక్షరంతో మొదలైతే ఒక 3 శ్లోకాలు భా 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 భా, తర్వాత లా అనేదైతే లా 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 లా, కా అనేది వస్తే కా 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 కా, షా అనేది వస్తే షా 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 షా, అంటే ఇవన్నీ బీజాక్షరాలు. అందుకని తర్వాత వచ్చే మంత్రాలు చూడండి, భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియా భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భక్తప్రియా భక్తిగమ్య భక్తివశ్యా భయాపహ. అక్కడ వరకు భా బా భా బా అని వచ్చింది. తర్వాత మళ్ళీ షా, శాంభవి శారదారాధ్య శర్వాణి శర్మదాయిని శాంకరి శ్రీకరి సాధ్వి శరచ్చంద్ర నిభానన శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన. అక్కడి నుంచి మళ్ళీ నా నకారంతో నిరాధార నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవద్య నిరంతర నిష్కారణ నిష్కళంక నిరుపాధి నిరీశ్వర నీరాగ. అక్కడ వరకు నీ రాగమదని నిర్మద మదనాశిని. అంతే. అక్కడి నుంచి మళ్ళీ ఒక సాధకుడు ఉద్భవించిన తర్వాత వాడు కోరుకోవలసినటువంటి అంశాలు ఏమిటో ఇక్కడ చెప్తున్నా అనమాట అమ్మవారిని. ఏమిటి ఆ అంశాలని అంటే అది చెప్పండి నాతో పాటు ఒక్కసారి. ఆ ప్రధానమైన ఘట్టం చూస్తాం. నీరాగా రాగమదని నిర్మదా మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమా మమతాహంత్రీ నిష్పాపా పాపనాశిని నిష్క్రోధా క్రోధశమని నిర్లోభా లోభనాశిని నిస్సంశయా సంశయఘ్ని నిర్భవా భవనాశిని నిర్వికల్పా నిరాబాధ నిర్భేదా భేదనాశిని నిర్నాశా మృత్యుమధని నిష్క్రియా నిష్పరిగ్రహ నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదా. అయితే తర్వాత వచ్చే శ్లోకంలో చిన్నది ఏంటంటే గ్యాప్ పెట్టి చదివితే చాలా ప్రమాదం అవుతుంది. దురాచార అంటే చాలా తప్పది. దురాచార శమని, దురాచార శమని దోషవర్జిత. కాబట్టి అక్కడ అది దురాచారాన్ని చదవకూడదు. దురాచారాయే నమః అని అంటే చాలా పెద్ద సమస్య వచ్చేస్తుంది. దురాచార శమని, దురాచార శమన్యై నమో నమః, దోషవర్జితాయై నమో నమః, దుష్టదూరాయై నమో నమః. కాబట్టి అమ్మవారి యొక్క మంత్రం అది. అంతేగాని దుష్టదూరాయై నమో నమః, దురాచారాయై నమో నమః, శమన్యై నమో నమః అంటే మళ్ళీ చాలా పెద్ద సమస్య వస్తుంది. అంటే అమ్మవారు దురాచారం అయిపోతుంది. దురాచార శమని అంటే దురాచారాలని శమింపజేసేది, అంటే ఉపశమనం చేస్తుంది, దానికి ఫుల్ స్టాప్ పెడుతుంది అంట. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అంశాలన్నీ కూడా అమ్మవారి నుండి మనం ఏం కోరుకోవాలో అది ఇక్కడ చెప్పేశారు.
అంటే ఏదైనా ఒక స్తోత్రానికి ఆదిశంకర్ల వారు చాలా అద్భుతమైనటువంటి ఒక వ్యాఖ్యానం ఇచ్చారు. షడ్విధం స్తోత్ర లక్షణం అంటే 6 లక్షణాలు ఉంటే స్తోత్రం. ఇది కూడా లలిత రహస్య సహస్రనామ స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం. దేనికైనా స్తోత్రం అంటే ఈ 6 లక్షణాలు ఉండాలి. ఏమిటి ఆ స్తోత్ర లక్షణం అని అంటే ఆయన శ్లోకం చెప్తారు. విష్ణు సహస్రనామానికి భాష్యం రాస్తూ చెప్తారు. నమస్కారః తదాశీశ్చ సిద్ధాంతోక్తి పరాక్రమః విభూతిః ప్రార్థనా చేతి షడ్విధం స్తోత్ర లక్షణం. ఆయన అంటారనమాట, నమస్కారః అంటే మనకు ఆ దైవం మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, కాబట్టి నమస్కరిస్తున్నాం. ఎవరికండి నమస్కరిస్తాం? మనకు నమ్మకం ఉంటే నమస్కారం వస్తుంది. నమ్మకం లేదనుకోండి మనం నమస్కరించాం. నమ్మాలి. ఒకసారి ఒక ఆవిడ, చిన్న పిల్లాడు ఆవిడ, ఇద్దరు వచ్చారు. వస్తే ఆవిడ ఏంటంటే ఆవిడ నమస్కారం చేసింది. నమస్కారం చేసి, స్వామీజీ మా అబ్బాయి అండి, మా చంటోడు అనింది. ఓ మంచివాడు, చంటివాడు, సరే మంచిది. ఒరే నమస్కారం చేయరా స్వామీజీ కంటే వాడు బిగుసుకుపోతున్నాడు. వాడు నమస్కారం చేయంటే వాడికి తెలియట్లేదు, నమస్కారం చేయడం తెలియట్లేదు, వాడు చెయ్యట్లేదు. ఈవిడంటుంది నమస్కారం చేయి అంటుంది. ఇప్పుడు ఈవిడేమో స్వామీజీ ఒక్క నిమిషం అంటుంది, వీడు చెయ్యడు, ఆవిడ చేయమంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరి గొడవలో నేను నిలబడి ఉండాలి, అలాగే కాళ్ళు జాపు కూర్చోవాలి నేను. ఇది ఎంత పనిష్మెంట్ ఇది? నేను అన్నానమ్మా వదిలేండి వాడిని, మెల్లగా వాడికి కూడా ఊహ వస్తుంది, వాడికి ఆలోచన వచ్చిన తర్వాత చేస్తాడు. ఇప్పుడు మనం ఎందుకు ఇది, నేను ఎలా నిలబడి ఉండడం, ఇలా ఏదో వెంకటేశ్వర స్వామిలా ఇలా పెట్టుకుని ఎక్కడ నిలబడింది నేను? ఆయనకంటే చెల్లిపోయింది కానీ నాకు ఎక్కడ కుదురుతుందమ్మా, కుదరదు ఇది, నాకు బోల్డ్ పనులు ఉన్నాయన్నాను. వెంటనే ఆవిడ అలా కాదు, చేస్తావా చేయవా అని అడిగింది. వాడు అన్నాడు. వాడు ఈవిడ అడిగే కొద్దీ వాడు బిగుస్తున్నాడు. పిల్లాడిని అలాగ బిగించకూడదు, వాడిని హరాస్ చేయకూడదు వాడిని. సరే నేనేంటంటే వదిలేయండి అమ్మా, చూడండి వాడు చేస్తాడులేండి, మీరు ఊరుకోండి, వాడి కొద్దిగా ఎదగనివ్వండి, చేస్తాడు. వాడికి ఏంటంటే ఒక ఫోటో ఇచ్చాను నేను, చిన్న ఫోటో. అంటే ఒకవైపు నేను, ఒకవైపు ఏదో మంత్రం అది రాస్తుంది. ఆ ఫోటో ప్రింట్ చేసి ఎవరో ఇచ్చారు, అందరికీ ఇవ్వండి స్వామి అని, అది ఇచ్చాను. వాడు ఆ ఫోటోకి దండం పెట్టాడు. ఇలా అన్నాడు వాడు, అందులో ఉండేది నేనే. దండం పెట్టాడు. వాళ్ళ అమ్మ నింది, ఎదురుకుండా లైవ్లో ఉంటే దండం పెట్టావు, ఫోటో రికార్డెడ్లో దండం పెడతావు. వీడు ఏంటండి వీడు పనికి మనం కాదమ్మా. వాడికి మీరు ఏం నేర్పారు? దండం దేనికి పెట్టాలి, ఎక్కడ ఫోటో కనబడితే దేవుడికి దండం పెట్టని నేర్పారు. ఇప్పుడు నిజంగా ఆంజనేయ స్వామి డైరెక్ట్గా వచ్చినా దండం పెట్టాడు వాడు. ఆంజనేయ స్వామి కూడా ఫోటోలో ఉంటేనే దండం పెడతాడు వాడు. శివుడు డైరెక్ట్గా శూలం ఖడ్గం అన్ని పట్టుకుని వచ్చాడు అనుకుని దండం పెట్టాడు. వీడు ఏదో స్ట్రేంజర్గా చూస్తాడు అనమాట, వాడు ఓ వింతగా చూస్తాడు. కానీ అదే శివుడికి ఒక ఫోటో తయారు చేసి పెట్టారని దండం పెడతాం. అంటే మనమంతా ఫోటో ఫ్రేమ్స్, మనమంతా మన ఫ్రేమ్వర్క్ అంతా ఎక్కడ ఫోటోకి పరిమితమైంది కదా. కాబట్టి దండం పెట్టానంటే పెట్టలేడు. వాడికి తెలియదు ఇది స్వామి, ఇది ప్రత్యక్షంగా ఉన్నారు, ఇంకా ఆ ఎరుక కలగలేదు, వాడికి ఆ అవగాహన రాలేదు. వాడికి భగవంతుడు అంటే ఫోటోలో ఉంటాడంతే, వాడికి నమ్మకం అంతే. బస్ దాన్ని దండం పెడతాడు, నమ్ముతాడనమాట, దానికి దండం పెట్టాలి అంతే.